ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా తన శాఖ అధికారులు కాంట్రాక్టర్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పర్యటించిన మంత్రి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైళ్లను తిరిగేస్తూ వాటికి కాంట్రాక్టర్లు అధికారులు చెప్పిన సమాధానాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ అటు అధికారులపైన ఇటు కాంట్రాక్టర్లపైన ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి దేవినేని. నేను పొద్దున ఇంటికి విజయవాడ బయలుదేరా 30 వయసులో ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు చేద్దామా? ఎందుకు తప్పు చేశారు? తమాషా ఉందా? ఏంటిది? అదే చెప్పమండి, తమాషా చేయమండి. డబ్బులు లేకపోతే 400 కోట్లు తెచ్చి మేము డబ్బులు కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే ఏంటి? డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది ఉందా? చేయండి, ఏం చేస్తున్నారు? గడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు? తీసి పక్కన పెట్టండి. అవసరం ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. 21,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఏంటి 3 జిల్లాలో మన పార్టీ ఎంత మనం ఖర్చు పెట్టిందంత? ఇంకో దశాబ్దం చేస్తారా? కంటిన్యూ చేస్తారా? స్ట్రిక్ట్ చేస్తారా? ఏం చేసేది? 5% ఏం చేస్తున్నారు? ఎంతవరకు చేశారు సార్? 5 పైసలు ఏంటండి? అంటే కంప్లీట్ గా ఈ రీచ్ ఎవరు సంవత్సరంలో ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తే చాలా తప్పండి. మీరు దశాబ్దాలు చేయడానికి మిమ్మల్ని పెట్టింది ఇక్కడ. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి. మేము గతం బదలాలు నీళ్ళు చేస్తా ఉంటే వ్యవసాయం కావాలి, అనుసంధానం కావాలి. పుణ్యాన్ని చేస్తున్నా? ఎవరు స్టేషన్ ఎవరా? ఇంకో కాంట్రాక్ట్ ఎవరు? నేను ఎన్ని చేసావు? తమాషా ఉందా? చేతలు ఎందుకు వచ్చి తీసుకున్నారా? వచ్చారా? అమ్మాయిలో ఉన్నారా? మీకు చేతలు ఎందుకు తీసుకున్నారా? వెళ్ళిపోండి ఇద్దరు. ఆ పక్క నాయకుడు కష్టపడి ఇన్ని వేల కోట్లు తెచ్చి ఖర్చు పెడతా ఉంటే 5% చేశాను, 8% పనులు చేశాను. నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి. ఆ వంశాల నీళ్ళు 20 టీఎంసీలు గొట్ట బ్యారేజ్లో పెడితే వంశాలను చేస్తే శ్రీకాకుళానికి 24 గంటల నీళ్లు ఉంటాయి. కాంట్రాక్టర్ రావడం ఉద్ధరిస్తామని చాలా తప్ప ఏదో అవుతుంది సార్, కంప్లీట్ చేస్తామండి.